జగ్గంతో ప్రభలు తీరుతుంటారండి. ఏకాశి రుద్రులు 11 దేవాలయాలు ప్రభలు వస్తాయి. 420 సంవత్సరాలుగా ఈ కోనసీమలో ఈ ప్రభల తీర్థం సంక్రాంతి అనే ఒక సాంప్రదాయం కొనసాగుతుందండి. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ 400 ఇయర్ ఫెస్టివల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఉడిపిలు తొక్కుని కాలువ దిగి అక్కడి నుంచి కౌశి దిగి కౌశిలోంచి వెళ్తుందన్నమాట. తడి బట్టలతోటి కౌశిలో ప్రాణతారాలతో డాన్సులు చేసుకుంటూ వెళ్తారండి. ఉడిపి జిల్లాలోంచి వెళ్తే పంట బాగా పండుతుందని ఒక ఇదండి. చుట్టూ ఒక 11 దేవాలయాల దేవుళ్ళని ఏకకాలంలో ఏక స్థలంలో చూడడం అనేది ఈ ప్రభల తీర్థం యొక్క విశిష్టత. గంగలగూడగ్రహారం, పాలగుండి, ఇటు కృష్ణారాయపతి గుడి అయితే 10 ఎకరాల చేను తొక్కుంటూ వస్తుంది. ఎవరు అడ్డు పెట్టడానికి వీలు లేదు. అడ్డు పెడితే ఇంక వాటి మీద ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే దేవుడికి 6 మాసాలు తెచ్చిపోతారు. అది దాని యొక్క ప్రభావం ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళకి యోగరీత్యా కాదు ఏ రీత్యా వాళ్ళు కోరుకునేది మేమున్నాం ఉన్నా లేదా అది అనవసరం. ప్రభల చిత్రం కలవాలి, ఎక్కడ ఉన్నాయో కావాలి. అలాగే మా గ్రామంలో ఉన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొంతమంది ఇక్కడ రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంట్లో చూపెట్టాలి. నిండిపోయిన జాతరలాగా ఊరేగింపులా వస్తాయి. ఒకసారి ఈ ప్రభలు పైకి ఎత్తాక మళ్ళీ కిందకి నింపకూడదు. అలా పంట పొలాల మధ్యలో నుండి కౌశిక్ నది దాటించి జగ్గన్న తోటకి తీసుకురావడంతో ఈ ప్రభలు ముగుస్తాయి.